ఎప్పుడు వేసింది తెలుసా? అప్పుడు గోదావరి నల్లమల్ల సాగర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు ఫైనల్ అయిపోయి టెండర్లు ఓపెన్ అయ్యేదాకా కోర్టులో కేసు వేయలే. సో దట్ టెండర్లు మళ్ళీ ఎక్కడైనా కోర్టు స్టే ఇస్తుందేమో అని 11 డిసెంబర్ 2025 నాడు టెండర్లు క్లోజ్ అయినాయి. గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు 11 డిసెంబర్ 2025కు పూర్తయినాయి. వీళ్ళు రిట్ ఎప్పుడు వేసిండ్రు? 16 డిసెంబర్ 2025 టెండర్లు అయిపోయినాక 5 రోజులకు సుప్రీంకోర్టులో రిట్ వేసింది. సుప్రీంకోర్టు అన్నది ఇలాంటి కేసుల్లో రిట్ వేయడానికి వీలు లేదని, అది కూడా తప్పుడు లోపభూయిష్టమైన రిట్ వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, రిట్ డిస్మిస్ చేసింది. రిట్ డిస్మిస్ అయితే సూట్ వేసింది. సూట్ ఇవాళ అది డిస్మిస్ అయిపోయింది. అంటే 7 నెలలు, డిసెంబర్ 16 నుంచి ఇవాళ జూలై 13, 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కేసు కూడా వెయ్యలేని మీ బలహీనత ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. వై ఆర్ యూ ఫెయిల్ టు స్టాప్ ద ఇల్లీగల్ ప్రాజెక్ట్? ఆపడం వదిలేండి, కేసే వేయలేకపోతున్నారే 7 నెలల. ఇంత పెద్ద రాష్ట్రము, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ 7 నెలలుగా మీరు కేసు కూడా సుప్రీంకోర్టులో వేయకపోవడానికి గల బలహీనత ఏంది? మొదలు కేసు వేసినప్పుడేమో టెండర్లు అయిపోయేదాకా చూసి ఆగి, గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు ఆంధ్రప్రదేశ్ పూర్తి చేసుకున్నాక 5 రోజులకు రిట్ వేస్తుంది. రిట్ డిస్మిస్ అయిపోయాయి. సూట్ వేయడానికి మళ్ళీ 5 నెలలు తీసుకుంటుంది. ఆ సూటు ఇవాళ లోపభూయిష్టమైన సూటు తప్పుడుగా వేసిందని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు మొట్టికాయలేసి ఈ సూటు చెల్లది, ఇది ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఈ సూటును డిస్మిస్ చేస్తున్నామని ఎత్తి అవతల పడేసింది. ఏం చేస్తున్నట్టు? ఇది చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారనడానికి ఇవాళ సుప్రీంకోర్టులో లోపభూయిష్టమైన కేసు వేసి దాన్ని డిస్మిస్ అవడమే ఒక బలమైనటువంటి సాక్ష్యం. ఇంత దారుణమా? ఎట్లుందంటే ఇదంతా డ్రామా ఎట్లుందంటే, నువ్వు కొట్టినట్టు చేయాలి కానీ దెబ్బ తాకద్దు, నువ్వు అడిగినట్లే ఉండాలి కానీ ప్రాజెక్టు ఆగద్దు. రేవంత్ రెడ్డి అడిగినట్టే ఉంటుంది, ఆ కేసు నిలవది, ప్రాజెక్టు ఆడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. కొట్టినట్టే ఉండాలి కానీ దెబ్బ తాకద్దట. ఇవాళ ఆ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహే కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. ఎందుకు ఇవాళ కేసు ఫెయిల్ అయింది? మొదటిసారి ఫెయిల్ అయినప్పుడైనా బుద్ధి రావాలి కదా, అప్పుడే రిట్ వేస్తే అది కొట్టుడు బాయ్. రెండోసారి సూట్ అన్న సరిగా వేయాలి కదా, ఇవాళ మళ్ళా కొట్టుడు పోద్దా? 7 నెలల తర్వాత కూడా ఒక అక్రమ ప్రాజెక్టును ఆపే తెలివితేటలు మీకు లేవా? ఆ రోజుల్లో మేము ఎన్ని ఆపినాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పోయి కోర్టులో స్టే తెచ్చినాం కదా. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల మీద ఎన్నో స్టేలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వెందుకు ఆపలేకపోతున్నావు? అంటే నీ లోపభూయిష్టమైన విధానం, అంతర్గత చంద్రబాబుతో ఉండే నీ ఒప్పందం వల్లనే ఇవాళ రాష్ట్రాల హక్కులకు దెబ్బతలిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సూటు ఇంత వేగ్గా ఉంటది, లోపభూయిష్టంగా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే ఇదే కావచ్చు నాకు తెలిసినంతవరకు.